జస్ట్ 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే గులాబ్ జామున్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. చాలా సూపర్గా, చాలా టేస్టీగా, పండుగలకి ది బెస్ట్ స్వీట్ రెసిపీ అవుతుంది ఈ గులాబ్ జామున్. మీరు ప్రిపేర్ చేసి తిన్నట్టయితే నేను చెప్పే టిప్స్ అండ్ చిన్నపాటి ప్రొసీజర్ ఫాలో చేసినట్టయితే జస్ట్ 10 నిమిషాల లోపే ఈ గులాబ్ జామున్ ప్రిపేర్ చేయొచ్చు. ఆల్రెడీ గోధుమ పిండితో గులాబ్ జామున్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తుందని వీడియో అవైలబుల్గా ఉంది. చూడని వాళ్ళు ఉంటే ఛానల్ విజిట్ చేసి చూడవచ్చు. లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అడుగు మందంగా ఉన్న, థిక్నెస్ ఎక్కువగా ఉన్న ఒక గిన్నె తీసుకోండి. అందులో 1.5 కప్పు వరకు షుగర్తో పాటు 1.5 కప్పు వాటర్ని, నీళ్ళని యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైతే చక్కెర కరిగి పాకంలా రెడీ అవుతుందో అప్పుడు ఒక 2 ఇలాచీలు ఈ విధంగా అప్పటికప్పుడు మనం దంచుకున్నది కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకొక థిక్నెస్ ఎక్కువగా ఉన్న, అడుగు మందంగా ఉన్న గిన్నెలో 3 కప్పుల వరకు పాలని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఎప్పుడైతే బాయిలింగ్ స్టేజ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు 2 స్పూన్ల చక్కెరతో పాటు 2 స్పూన్ల వరకు పాల పొడిని నేను యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ పైన పెట్టుకోవాలి. ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. సో 5 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు ఒక 1 కప్ వరకు బొంబాయి రవ్వని నేను యాడ్ చేస్తున్నాను. కొద్దిగా బొంబాయి రవ్వని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఎక్కడా కూడా అడుగంటకుండా, లుండలు లేకుండా ఈ విధంగా మంచిగా స్మూత్గా మనం మిక్స్ చేస్తూ మెల్లిమెల్లిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే కంటిన్యూస్గా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఎక్కడ అడుగంటకుండా, లుండలు లేకుండా ఈ విధంగా కలుపుతూ ఎప్పుడైతే అది చిక్కపడుతుందో అప్పటి వరకు మనం స్టవ్ పైన లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని ఉంచాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే లైట్గా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చేతికి ఆయిల్ లేదా నెయ్యిని గ్రీస్ చేసుకొని ఈ విధంగా గులాబ్ జామున్ షేప్స్ మాదిరిగా మనం ప్రిపేర్ చేసుకొని నెయ్యిని వేడి చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకొని సపరేట్ బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని ఎప్పుడైతే కొద్దిగా చల్లబడతాయో అప్పుడు ఇవన్నీ కూడా పాకంలో యాడ్ చేసుకొని ఎప్పుడైతే పాకం గులాబ్ జామున్కి బాగా పట్టుకుందన్నప్పుడు మనం సర్వ్ చేసుకున్నట్టయితే టేస్టీ అండ్ యమ్మీ దివాళీ స్పెషల్ స్వీట్ రెసిపీ గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది. చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఈ దివాళీకి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ రెసిపీ. వీడియో